గైస్, సో ఈ రోజుటి జాబ్ వచ్చేసి మనకి రిసెప్షనిస్ట్ అండ్ అలాగే టెలికాలర్ కింద అయితే మనకి ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. లొకేషన్ ఇది మనకి జేఎన్ రోడ్ రాజమండ్రి అనమాట. 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారండి. నేను జూమ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి ఆడియో టెక్ శ్రీ సాయిరామ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అయితే ఆఫీస్ బాయ్ కింద 10th ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ ఎనీ పీజీ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా. మీకు శాలరీ అనేది 13K ఉంటుంది, 13,000 అండి. మీకు లొకేషన్ అక్కడ అంటే ఓల్డ్ శ్యామలాంబ టెంపుల్ స్ట్రీట్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. నేను జూమ్ చేస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ ఏమి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేయను కాబట్టి మీరు ఒక బుక్లో కానీ పేపర్ మీద కానీ నోట్ చేసుకొని లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగిందండి. మరి ఎంతమంది చూసారో తెలియదు కాబట్టి వీడియోలో కూడా ఒకసారి మెన్షన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఒకసారి గమనించుకోండి. ఏఈ సీ ఫుడ్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి ప్రాన్స్ పీలింగ్ అనేటువంటి జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేదనమాట. పెద్దవారు ఆడవాళ్ళైనా పర్లేదండి, మగవారైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మీకు ఇది వచ్చేసి డైలీ వేజెస్ టైప్ అనమాట. మీకు రోజుకి అమౌంట్ అయితే పే చేస్తారు వాళ్ళు, ఓకేనా. మీకు రోజుకి వచ్చేసి 400 అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ప్రాన్స్ పీలింగ్ అనేటువంటి వర్క్ చేసినందుకు, ఓకేనా. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే అడ్రస్ సహా మెన్షన్ చేస్తానండి. ఈ రెస్ట్ హౌస్ రోడ్ నియర్ గంగాలమ్మ టెంపుల్ భీమవరం అనమాట, వెస్ట్ గోదావరి అండి, ఓకేనా. ఇది మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మీకు వ్యాకెన్సీ వచ్చి అప్ టు 20 వ్యాకెన్సీ వరకు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి అర్మాన్ టైలరింగ్ మెటీరియల్ స్టోర్ వాళ్ళు అయితే సూపర్వైజర్ కింద మనకి జాబ్ ఇస్తున్నారండి, ఓకేనా. దీంతో పాటు మనకి ఇంకొక జాబ్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. వీడియోలో మనం ముందు చూద్దామండి, ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ అయితే ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే గ్యారంటీగా ఉండాలి సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి. ఈ సూపర్వైజర్ పోస్ట్కి మీ శాలరీ 20,000 అయితే ఉంటుందన్నమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే నియర్ అభయ హాస్పిటల్ గ్రౌండ్ తిలక్ రోడ్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ఇదే కంపెనీ నుంచి సెకండ్ జాబ్ చూసుకున్నట్లయితే సేల్స్ స్టాఫ్ కింద మనకి 10th ఇంటర్ ఎనీ డిగ్రీ ఎనీ యూజీ చేసినటువంటి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదనమాట, అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ కావద్దండి, ఓకేనా. మీకు జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకొని మీకు శాలరీ అయితే 15K ఉంటుంది, 15,000. లొకేషన్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇందాక మెన్షన్ చేశాను కదా, అవే అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి దీపికా ఫైర్ సర్వీసెస్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు వెల్డర్ ఫిట్టర్ కింద అయితే ITI డిప్లొమా చేసినటువంటి మేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళకి జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఓకేనా. మీకు శాలరీ అయితే 22,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. బట్ 22,000 అనేది వెల్డర్ పోస్ట్కి అనమాట, 25,000 అనేది ఫిట్టర్ పోస్ట్ అనమాట. ఇక వెఫ్ పెట్టాను కదండి, ఫిట్టర్ పోస్ట్ అని అర్థం, ఓకేనా. మీకు లొకేషన్ వచ్చి రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి చూసినట్లయితే శ్రీ యాడ్స్ అనేటువంటి ఈ స్టూడియోలో మనకి ఫోటోషాప్ డిజైనర్ కింద 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే జాబ్ అయితే ఇస్తున్నారు. ఎక్కడ అంటే హనుమకొండలో. మీకు శాలరీ అయితే 15,000 అయితే ఇస్తున్నారనమాట. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఈ లొకేషన్ నుంచి ఎవరైనా ఈ జాబ్కి సంబంధించి వెతుకుతూ ఉన్నారు కూడా వాళ్ళకి ఈ వీడియో అనేది సెండ్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే టెక్చామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు HR కింద అంటే హ్యూమన్ రిసోర్స్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ MBA అయితే చేసి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 2 years అయితే ఉంటే సరిపోతుందండి. జెండర్ మాత్రం మీకు మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, బట్ MBA క్వాలిఫికేషన్తో 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ HR పోస్ట్కి. మీకు శాలరీ అనేది 22,000 అయితే ఉంటుందన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే విజయవాడ
విజయవాడ లొకేషన్ అనమాట. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి మేనేజర్ పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు ఎలిజిబిలిటీ బీటెక్ కానీ ఎంబీఏ కానీ చేసి ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. దీనికి అయితే మనకి మేనేజర్ పోస్ట్కి అయితే 20,000 అంటే శాలరీ. మీకు ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలన్నమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. విజయవాడ లొకేషన్. ఓకే. నెక్స్ట్ కంపెనీ మనకి స్వాతి టైలరింగ్ వర్క్స్లో అయితే మనకి టైలర్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారండి, మగవారికి అండ్ అలాగే ఆడవారికి కూడా. ఓకేనా. మీకు శాలరీ అనేది 27,000 నుంచి 30,000 వరకు ఇస్తున్నారనమాట. మనకి ఇది లొకేషన్ ఎక్కడ అంటే బాపులపాడు మండల్, కృష్ణా డిస్టిక్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. కాంటాక్ట్ అయ్యి మీకు ఏమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ అయినా కనుక్కోవాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే షైన్ స్టీల్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద బీఎస్సీ బీకామ్ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు శాలరీ అనేది 15K ఉంటుంది, 15,000. మరి మీకు లొకేషన్ ఎక్కడ అంటే వేలంపేట, వైజాగ్ అనమాట. పిన్ కోడ్ వచ్చి 530001 అండి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సీజన్ ఎంటర్ప్రైజెస్లో మనకి రిసెప్షనిస్ట్ పోస్ట్ అయితే వీళ్ళు మనకి ఫీమేల్ కేటగిరీస్కి, అది కూడా ఫ్రెషర్స్కి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ 10th కానీ ఎనీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది. బట్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలండి, మీకు అయితే జాబ్ వచ్చినట్టే. ఓకేనా. మీకు శాలరీ అనేది 10K ఉంటుంది. 10K తక్కువ అనుకోకండి, ఎందుకంటే ఫ్రెషర్స్కి అసలు మనకి జాబ్ ఇవ్వడమే ఎక్కువ అనమాట. మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం వేరే కంపెనీలో ట్రై చేసుకుని మనకి శాలరీ కూడా ఎక్కువగానే మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఓకే. లొకేషన్ వచ్చి మనకి గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి భారత్ ఎంటర్ప్రైజెస్లో మనకి రిసెప్షనిస్ట్ కింద మనకి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదనమాట. ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకేనా. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ 10th కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదు. మీకు శాలరీ అనేది 12K నుంచి 15K వరకు ఉంటుందండి. లొకేషన్ ఇది వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇదనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి పవన్ ఎలక్ట్రికల్ సర్వీసెస్లో మనకి డ్రైవర్ కింద జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 2 years అయితే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 15K నుంచి 18K వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. కొంచెం హ్యాండ్స్ అయితే షేక్ అవుతున్నాయండి, అందుకే మీకు వీడియో కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి వైజాగ్ అనమాట. ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి మెరీడియన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే సివిల్ ఇంజనీర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఇందులో కూడా మనకి మల్టిపుల్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఫస్ట్ వన్ వచ్చి సివిల్ ఇంజనీర్ అనమాట. ఈ సివిల్ ఇంజనీర్కి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలన్నమాట. అది కూడా ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఓకేనా. మీకు శాలరీ అనేది 20K నుంచి 25K వరకు ఉంటుందండి. లొకేషన్ ఇది MVP కాలనీ, వైజాగ్ అనమాట. 530013 అని పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మిగతా పోస్టులు చెప్తాను కదండి, వాటికి కూడా ఇదే కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకే కంపెనీ నుంచి మనకి మల్టిపుల్ రోల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కాంటాక్ట్ నెంబర్ అయితే నోట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదే కంపెనీ నుంచి మనకి సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే సర్వేయర్ కింద వీళ్ళు మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఎలిజిబిలిటీ మీకు డిప్లొమా అండ్ అలాగే బీటెక్ అనమాట. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 to 3 years అయితే ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్. అండ్ అలాగే మనకి శాలరీ వచ్చేసి 20K నుంచి 25K వరకు ఉంటుంది. సేమ్ శాలరీ అండి దానికి దీనికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇదే కంపెనీ నుంచి థర్డ్ జాబ్ చూసుకున్నట్లయితే సైట్ సూపర్వైజర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి సేఫ్టీ సూపర్వైజర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఎలిజిబిలిటీ డిప్లొమా బీటెక్ అండి. నేను ఏవైతే చెప్పానో ఒకే కంపెనీకి సంబంధించి 4 పోస్టులకి కూడా మనకి డిప్లొమా బీటెక్ అయితే ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీ. శాలరీ కూడా మనకి ఈక్వల్గానే ఉంటుందండి. 20K నుంచి 25K అనమాట. ఓకేనా. మీకు మరొకసారి కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్
మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ యొక్క కంపెనీ మెరిడియన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో మనకి సివిల్ ఇంజనీర్, సర్వేయర్ అండ్ అలాగే మనకి సైట్ సూపర్వైజర్, సేఫ్టీ సూపర్వైజర్ కింద మనకి జాబ్ అయితే మెన్షన్ చేశారండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎస్విఆర్ ఏజెన్సీస్ వాళ్ళు టెలికాలర్ కింద ఫీమేల్ కేటగిరీస్ని ఇంటర్ క్వాలిఫికేషన్ యూజీ డిగ్రీ ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. దీనికి మనకి ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 10K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ మీకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వట్లూరు, ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, జూమ్ చేస్తున్న ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే భాస్కర్ ట్రేడింగ్ కంపెనీలో మనకి వర్కర్ కింద ఎనీ క్వాలిఫికేషన్ అండి, 10th అనే కదండి, చదువు ఉన్నా లేకపోయినా పర్లేదు అనమాట. వర్కర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి. ఓకేనా, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ మాత్రం 8,000 ఉంటుందన్నమాట. లొకేషన్ ఏలూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. దీనికైతే చిన్నవారైనా పర్లేదండి, పెద్దవారైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. చిన్నవారు అంటే 18 years క్రాస్ అయినటువంటి వాళ్ళు అనమాట. ఓకేనా, అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద మనకి ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ పీజీ లేదా ఎనీ డిగ్రీ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. బట్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. శాలరీ మీకు 15,000 అయితే ఇస్తున్నారు ఈ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి. ఓకేనా, దీనికైతే బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే జేఎన్ రోడ్, రాజమండ్రి అనమాట. 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఈ కంపెనీ అయితే బాగానే ఉంటుందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ కంపెనీలో వర్క్ కూడా చేసే వచ్చాను అనమాట. సో నాకు డిస్టెన్స్ అనేది లాంగ్ ఉండడం వల్ల నేను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. బట్ కంపెనీ కల్చర్ ఏంటి అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కనుక అప్లై చేసుకోండి, మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే కనుక కంప్యూటర్ ఆపరేటర్ కింద. అండ్ నెక్స్ట్ టెలికాలర్ జాబ్ కూడా మెన్షన్ చేశారండి ఇదే కంపెనీ నుంచి. మనకి శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మనకి టెలికాలర్ కింద కూడా మనకి జాబ్ ఇస్తున్నారు. అండ్ అలాగే మీకు 12K ఉంటుంది టెలికాలర్కి, అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి అయితే 15K ఉంటుంది. మన రాజమండ్రి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. ఓకేనా, జైన్ రోడ్లో ఎవరన్నా దగ్గరగా ఉంటే కనుక. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి మౌనిక సెల్ గ్యాలరీలో ఈ యొక్క షాప్లో మనకి సేల్స్ స్టాఫ్ కింద ఫ్రెషర్స్ని మాత్రమే, అది కూడా ఫీమేల్ కేటగిరీస్ని హైర్ చేసుకుంటున్నారండి. లొకేషన్ పెద్దాపురం, కాకినాడ అనమాట. మీకు శాలరీ 10K ఉంటుంది. ఓకేనా, ఇది కాంటాక్ట్ నెంబర్ అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ సూర్య హై స్పీడ్ డిజిటల్ జిరాక్స్లో మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ఎవరు కూడా ఈ ఛాన్స్ని అయితే మిస్ అవ్వద్దు. ఓకేనా, ఎలిజిబిలిటీ 12th ఎనీ యూజీ, ఎనీ పీజీ డిగ్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 year అయితే గ్యారంటీగా ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రం ఈ అవకాశం అయితే ఇచ్చారనమాట. మీకు శాలరీ 10K నుంచి 12K వరకు ఉంటుంది. మీకు ఇన్కేస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది అంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే ఐడియల్ కాలేజ్ రోడ్ అనమాట, కాకినాడ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఎవరైనా స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా పార్ట్ టైంగా చేసుకోవాలనుకున్నా కూడా ఇది బాగానే యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కైసర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మనకి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీమేల్ కేటగిరీస్ని అయితే జాబ్లోకి అయితే తీసుకుంటున్నారనమాట. మీకు శాలరీ అనేది 15K నుంచి 20K వరకు ఉంటుందండి. 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే నాయుడుపేట లొకేషన్, గూడూరు, నెల్లూరు అనమాట. లొకేషన్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మన నెల్లూరులో ఎవరైనా డేటా ఎంట్రీ జాబ్కి చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి, యూజ్ ఉంటుంది. జాబ్ అయితే గ్యారంటీగా వస్తుందండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే. ఓకే, అండ్ లాస్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి వెంకీ రెసిడెన్సీలో అసిస్టెంట్ మేనేజర్ కింద 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు శాలరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 25,000 ఉంటుందన్నమాట. లొకేషన్ ఇది ఎక్కడో కాదండి, మన కాకినాడేనా అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఓకేనా, మన కాకినాడ వాళ్ళు ఎవరైనా ఈ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి అండ్ అలాగే సేల్స్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి జాబ్స్ ఏమైనా చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈరోజు నేను చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, డిలే చేయకుండా వదిలేయకండి.
ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇన్‌కేస్ జాబ్ రాలేదు అంటే ఆ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది కదా! జాబ్స్ బయట ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ అందరికీ యూస్ఫుల్ ఉంటాయని అనుకుంటున్నానండి. ఇన్‌కేస్ మీకు ఇంకా మరో మంచి అప్డేట్స్ కావాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలి, ఏ లొకేషన్స్‌లో కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే తర్వాత వీడియోలో మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ వచ్చేస్తాను. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.